మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గులాబీ బావుటా ఎగరవేసిందని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో చెక్కు చెదరకుండా గులాబీపై అభిమానం అలాగే కనపడింది. నిన్న చూసుకుంటే మొత్తం మీద అయితే కొన్ని చోట్ల హోరాహోరీ కాగా ఇండిపెండెంట్ కూడా పెద్ద ఎత్తున గెలిచినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న కొన్ని చోట్లనైతే ఎక్కడ చూసినా కానీ ఏ పార్టీకి వరిస్తుందని చెప్పి నిన్న సాయంత్రం 5 తర్వాత రాత్రి 11 వరకు కూడా కొన్ని చోట్ల కౌంటింగ్ జరిగినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కొన్ని చోట్లనైతే పార్టీలకు అధికంగా ఇండిపెండెంట్ కూడా భారీగా గెలిచినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపించింది. మొత్తం మీద ఎలక్షన్స్కి ముందు ఏ విధంగా అయితే వివిధ ప్రాంతాల్లో ప్రచారం ఎలా నిర్వహించారో గెలుపు విషయంలో కూడా ఎవరు గెలుస్తారనే ఒక ఉత్కంఠత మాత్రం నిన్న రాత్రి నెలకొందని చెప్పాలి. మొత్తం మీద గులాబీ సంబంధించినటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రం ప్రజల్లో అభిమానం మాత్రం చెక్కు చెదరలేనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి చోట కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంటే మద్దతు ప్రకటించిన ప్రతి ఒక్కరు కూడా పోటీలో గట్టి పోటీ ఇచ్చినటువంటి పరిస్థితే కాకుండా కొన్ని చోట్ల మాత్రం విజయబావుట ఎగరవేసిన పరిస్థితి అయితే నేను స్పష్టంగా కనిపించింది. ఏదేమైనా కానీ స్వతంత్రంగా గెలిచిన వారిని తమ బుట్టలో వేసుకునేందుకు మాత్రం వివిధ పార్టీలు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది.